నమస్తే. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగుసుకొని ఇక కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. భవిష్యత్తు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. ఇదే తరుణంలో 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్లో అడుగుపెట్టింది. ఇవాళ కేసీఆర్ అడుగుతోటి బీఆర్ఎస్ నేతలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇవాళ ముఖ్య నేతలతో మీటింగ్ కూడా పోతా ఉంది. మీటింగ్ అనంతరం కేసీఆర్ ఏం మాట్లాడతాడు, యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నాడు, కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తారని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాజా రాజకీయాల మీద. ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఏదో ఒక రోజు సీఎం అయితే అందరి తాట తీస్తా, అందరి బండారం బయట పెడతా ఉంటుంది. మరోవైపు బీజేపీ మీద కాంగ్రెస్ నిత్యం 1 వీక్ నుంచి ఫైట్ చేస్తుంది. ఓవైపు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కావచ్చు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పేరు మార్పుకు సంబంధించి గాంధీ మీద కుట్ర జరుగుతున్నటువంటి అంశం కావచ్చు. వీటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పుష్పలీల ప్రస్తుతం మనతో పాటున్నారు. సో మేడం, మీరు చూస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రధానంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మీ ఎంపీలంతా కూడా ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర లడాయి చేశారు. బట్ నిన్న మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ స్టాచ్యూ ముందు కూడా ధర్నాలు, దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొదటగా మహాత్మా గాంధీ పేరు మార్పుకు సంబంధించి ఏం కామెంట్ చేస్తారు? అసలు నాకు గనక పవర్ ఉండుంటే వీళ్ళందరినీ అసలు సోషల్ బాయ్కాట్ కాదు కదా, అసలు ఈ దేశం నుంచే బయటకు పంపించేదాన్ని. ఎందుకంటే ఎవరైతే బీజేపీ గవర్నమెంట్ ఉండి అసలు అనర్హులు వీళ్ళు, గాంధీ పేరు ఎత్తడానికి కూడా అర్హులు గారు. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళను ఒక శాంతియుత మార్గం లోపల సత్యాగ్రహం అనే పేరుతో ఈ దేశానికి బ్రిటిష్ వాడికి అన్ని ఆయుధాలు ఉన్నా కూడా ఒక సత్యాగ్రహంతో వాళ్ళని గడగడలాడించి ఈ దేశానికి స్వేచ్ఛ వాయువులు పీల్చేటట్టు ఈరోజు మోదీ కూడా బతుకుతున్నాడు అంటే గాంధీ గారి పుణ్యమే, ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమే. స్వాతంత్రం తెచ్చిన దాంట్లో కానీ, స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీని గాడ్సేతో చంపించిన వారిని ఈరోజు పూజిస్తారు వీళ్ళు. అంటే ఎంత దేశ ద్రోహులో వీళ్ళు చూడండి. రాముడి పేరు మార్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎవరి కోసం అంటే అది పేదవారి కోసం. అంటే ఎక్కడికి వలసలు పోకుండా ఉన్న ఊర్లోనే, ఆ గ్రామంలోనే దొరికిన పని ఇచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడికి వలసలు పోకుండా 3 పూట్ల అన్నం తినొచ్చు అన్న ఉద్దేశంతో ఆ రోజు నేషనల్ ఉపాధి పథకాన్ని పెట్టడం జరిగింది. వీళ్ళు కడుపు అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే అంబేద్కర్ని పేరును కూడా అమిత్ షా అంటాడు ఖర్గే గారితో. ఏంటి అంబేద్కర్ అంటారేంటి మీరు అంటే, లేకపోతే మీలాగా రామ అనాలా? ఏ రాముడి పేరైతే చెప్పినవో బాలరాముడు అని పెట్టావు సిగ్గు లేకుండా మోదీ. రామ్జీ పేరు పెడితే, మహాత్మా పేరు మార్చి రామ్జీ పేరు పెడితే వచ్చిన ప్రాబ్లం ఏందని ఒక ప్రశ్న వస్తుంది. నీకెందుకు పేరెందుకు మారుస్తావురా? దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. దాని మీద ఈరోజు జవాబులు చెప్పు. దమ్ము లేదు దానికి. ఏంది మనకి ఉన్న ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కానీ, ఈ 11 సంవత్సరాలు ఈ దరిద్రాన్ని మోస్తున్న జనాలకి, యువతకి ఏమి ఇచ్చారు అసలు? రైతులకు ఏం చేశాడు? ఈరోజు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉండి ఈ కులాలు, మతాలు, దేవుళ్ళను కూడా పెట్టుకొని రాజకీయం చేస్తున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఈ బీజేపీది. అసలు వాళ్ళు దేవుడు అనేటప్పుడు మీరెవరండి దేవుళ్ళని డిసైడ్ చేయడానికి? అంటే రాముడు గొప్పడు కానీ మరి కృష్ణుడు కాడా? అంటే కృష్ణుడు దేవుడు కాదా? మరి ఆయనను మీరు నమ్మినప్పుడు ఆయన ఫాలో అయిన ఒక్క సిద్ధాంతాన మోదీ పాటించారా మీరు చెప్పండి? మరి ఆయన భార్యను ఏకపత్ని వ్రతుడు అన్నాడు. మరి ఈయన భార్యనే దగ్గర పెట్టుకోకుండా ఉన్నాడే. మరి ఆయన ఈ హిందూ సాంప్రదాయంలో ఉన్న మొట్టమొదటి తప్పు ఒకటి. రెండోది, వాళ్ళ అమ్మ చనిపోతే గుండు కూడా చేయించుకోలేదు. రెండో తప్పు. ఆ కార్యక్రమం అది 10 రోజులు అనేది లేకుండానే ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళిపోయాడు. రైట్? హిందూ అని చెప్పి ఈ దేశాన్ని హిందూ దేశంగా డిక్లేర్ చేయండి రా బాబులారా అని నేను అశోక్ సింఘాల్ గారిని అడిగాను, తొగాడియార్ గారిని అడిగాను. వీళ్ళ విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్స్లో నేను 7 years ఉన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు అడిగినా దానికి సమాధానాలు చెప్పలేని వీళ్ళు ఈ దేశ ప్రజల్ని ఒక మతం పేరుతో, దేవుడి పేరుతో మీరు చెప్పింది చేయడానికి మీరెవడు? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటేస్తే గెలిచిన మీరు ఈ ప్రజలను కండిషన్గా పెట్టడానికి, నియంతలాగా ప్రవర్తించడానికి, ఈ దేవుని ముక్కండి, హిందువులుగా మారండి, మైనార్టీలు వద్దు, ముస్లిమ్స్ అంటే నీకు ఒక్క మైనార్టీ వాళ్ళు ఒక్కరు ఓటు వేయలేదా? ఎవరు ఓటు వేయకుండా ఓన్లీ హిందువులే వేశారా నీకు? ఈ దేశం లోపల ఉన్న జనాభాలో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు? అసలు ప్రపంచంలో ఉన్న మతాల లోపల హయ్యెస్ట్ మతాలు అవి. అసలు హిందూ దేశం అన్న ఈ దేశాన్ని ఇప్పటికి కూడా హిందూ రాజ్యంగా డిక్లేర్ చేయలేకపోతున్నామే. అసలు వాటి పునాదులు ఏవి?
చారిత్రక ఆధారాలు ఏమి దాని మీద పట్టుకొని రాముడి పేరు పెడితే మీకేంది అంటే అసలు మీకేంది అనడానికి అసలు నీకెవడరా బాబు అధికారం ఇచ్చింది బీజేపీకి? పని చేతకానోడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి రాముడి పేరు పెట్టినంత మాత్రాన రాముడు ఏ యుగం వాడరా బాబు? బుద్ధి తెచ్చుకోండి. ఏ డెమోక్రసీలో ప్రజాస్వామ్యస్థ ఓటేస్తే గెలిచిండా రాముడు? నువ్వు ఓటేస్తే గెలుచుకున్నావురా బాబు. ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పు. నువ్వు అది చెప్పకుండా నువ్వు ఎంతసేపు రాముడు 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 అయితే రాముడు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు. భక్తి అనేది గుడిలో ఉండాలి, గుడిలో ఉండాలి. లేదు నీ భక్తి అనేది నీ ఇంట్లో పూజ చేసుకో నీ నచ్చిన దేవుడిని. ఆ సబ్జెక్ట్ని తీసుకొని ఎప్పుడో వెళ్ళి మనకు టైం ఉంటే దేవుడిని మొక్కడానికి వెళ్ళేదానికి ఎవరెవరు మతాలకు ఆధారంగా ఎవరెవరు నచ్చిన మనతో మంది దేవతలు, వేల మంది కోట్ల మంది దేవతలు ఉన్నారు. చెట్టులో దేవుని మొక్కుతాం, గుట్టలో మొక్కుతాం, రాళ్ళలో మొక్కుతాం, అన్నిట్లో మొక్కుతాం మనం. మరి దానికి వీళ్ళు చెప్పిన రాముడే ఒకటే దేవుడు అని డిక్లేర్ చేయడానికి మీకు ఇచ్చిన ఎవరు ఇచ్చారని ఈ అథారిటీ అంటే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఇచ్చిన దాంతో మాకు వెనక్కి తరాలకు వెళ్ళి తీసుకొని అదే యుగాలు మారిపోయిన దేవుడిని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇప్పుడు రాముడు వచ్చినా కూడా ఏడుస్తాడు రా బాబు, ఎందుకంటే నువ్వు చేసిన దౌర్భాగ్య పనికి. బాల రాముని పెట్టావు అయోధ్య జనాలను ఉసురు పోసుకొని వాళ్ళని ఎన్నో ఏళ్ళలో అక్కడ ఉన్న వాళ్ళని మొత్తం ఇళ్ళని కూల్చేసి వాళ్ళ ఉసురు తలిగి ఆ దేవుడు కూడా నేను ఆశీర్వదించాలి అక్కడ ఓడిపోయాడు మోదీ సిగ్గు లేకుండా. మళ్ళీ ఎక్కడొచ్చి మళ్ళీ రాముడిది ఈ జాతీయ ఉపాధి పథకంలో మేము పెట్టిన ఆ పేర్లు. నీ పేరు ఎక్కడ ఉంటుందిరా? మోదీని గోధి అంటే ఉంటావా? నాకు నచ్చలేదు నీ పేరు మోదీది, నాకు నచ్చలే. నీ పేరు మార్చుతా, ఒప్పుకుంటావా నువ్వు? అలాగే ఎప్పుడో యుగంలో ఉన్న రాముని తీసుకొచ్చి ఇప్పుడున్న దానికి పెడతానంటే ఈ జనాలు ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నారా బాబు? నువ్వు ఉంటావేమో అనుకుంటున్నావు. అయిపోయింది నీ పని. ఈ 19th నువ్వు రాజీనామా చేయాలి, నీ టర్మ్ అయిపోయింది 2 సార్లు. ఎవ్వరు కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారంగా 2 సార్లు ఎన్నిక కావడిపోయిన తర్వాత 3వసారికి అనర్హులు వాళ్ళ రాసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారంగా. మరి 19 తారీఖు నీ టర్మ్ అయిపోతుంది, నువ్వు దిగిపోవాలి. మరి ఎందుకు విదేశీ ప్రయాణాలకు పారిపోయినావు? నీకు ఓటేసి గెలిపించింది హిందూ దేశంలో ఉన్న నువ్వు అనుకున్న హిందూ దేశ ప్రజలే కదా. మరి నువ్వు సర్వీస్ ఎక్కడ ఇస్తున్నావు? 10 రోజులు ఇక్కడ ఉంటావు, 15 రోజులు విదేశాల్లో తిరుగుతావు. ఇప్పుడు మళ్ళీ ఏదో ముస్లిం దేశానికి ఏదో వెళ్ళినట్టు టూర్ సమాచారం. ఈరోజు కనుక కాగ్ రిపోర్ట్లు కనుక తెప్పిస్తే మోదీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రయాణాల మీద ఖర్చు పెట్టినాడు అని కనుక తీయగలిగితే, పార్లమెంట్లో కనుక చర్చకు పెట్టగలిగితే మోదీకి సమాధానం దొరకదు. ఆయనంట 24 గంటలు కష్టపడతాడంట. అంటే మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏ వయసు అయినది? ఆయన పని చేయలేదా? అప్పుడున్న ప్రధానమంత్రులు పని చేయలేదా? ఇందిరాగాంధీ ఎంతవరకు మేల్కొండి ఎన్ని గంటలు పనిచేసి ఎంత శ్రేయస్ కోరింది? ఎంతసేపు డైవర్షన్. వందే మాతరాన్ని అననోడు ఎవడరా? ఈ భారతదేశంలో ఉండాలంటే ఈ మాతృభూమికి రెస్పెక్ట్ ఇచ్చినోడే ఉంటాడరా. నీలాగా దొంగ రాజకీయాలు చేసేవాళ్ళు ఉండరు. నువ్వు అమ్మకు కూడా రెస్పెక్ట్ ఇయ్యనోడివి. నువ్వు ఈ ధరణి గురించి, ఈ భూమి గురించి, వందే మాతరంలో ఆ మనసుల్లో ఇప్పుడు రోమాలు నిలబడతాయి. నువ్వు ఎప్పుడైనా ఇక్కడ పోయే అని అడుగుతున్నాను నేను. ఎంతమంది బీజేపీ వాళ్ళు ఏదైతే మన బార్డర్ ఉందో ఆ బార్డర్లో ఉన్న అక్కడ బార్డర్కి చైనా, పాకిస్తాను, వాగా బార్డర్ ఒక్కసారి వెళ్ళినరేమో అడగమనండి వాళ్ళని. జాతీయవాదము, దేశభక్తి గురించి వీళ్ళు మాట్లాడేది. ఆ వాగా బార్డర్లో నిలబడితే రోమాలు నిలబడతాయి మనకి. ప్రతి పిల్లలు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. ఈ బీజేపీ వాళ్ళు ఎంత వందే మాతరం గురించి మాట్లాడి ఎంత టైంను వృధా చేశారో అంటే రాముడు ఎక్కడో ఉన్న రాముని తీసుకొస్తారు, ఎప్పుడో అయినా వందే మాతరం అన్న దాని మీద ఇంపార్టెన్స్ గురించి మాట్లాడమంటారు. ప్రజల సమస్యల మీద గెలిచినోడు ప్రజల సమస్యలు ప్రశ్నిద్దామంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వవు. దొంగవు నువ్వు. ఆ దొంగలు 2 దొంగలు దాపరించారు, మార్చారు అంతే కదా. దొంగలు డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకి దమ్ము లేదు జనాల ముందుకు వచ్చి మాట్లాడాను. మోదీ మాట్లాడమను. ఎందుకు ఈ 2 సార్లు 11వ సంవత్సరం, ఈసారి 2 సార్లు గెలిచి 3వసారి. ఇప్పటివరకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు? ఎంతమంది రైతులకు ఉపాధి కల్పించాడు? ఎంతమందికి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చాడు? ఎంతమంది వాళ్ళకి ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాడు? ఇప్పటివరకు మహిళా చట్టం రాలేదు. ఇప్పుడు ఉమెన్ బిల్ ఇంతవరకు మరి తీసుకొని వచ్చినవా? బిల్లు పాస్ చేసి ఇచ్చిన దాంట్లో అనుకుందాం. నిర్మలా సీతారామన్ ఒక ఆర్థిక మంత్రి ఇచ్చో, ఒక ముర్ము గారిని ఒక మంత్రిగా చూపించో, నువ్వే గొప్ప దేశాన్ని ఉద్ధరిస్తున్నావు. మణిపూర్ సంఘటనకు సమాధానం ఏదిరా బాబు నీకు? ఈరోజు స్పోర్ట్స్లో కూడా అమ్మాయిలకు అవమానం జరిగితే వారి గురించి మాట్లాడలేవే నువ్వు? అమెరికాలో పోయి అక్కడ పెంట పెట్టావు, అక్కడ పోయినా మన పిల్లలు అక్కడ ఎన్ని గోస పెడతావు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదే నువ్వు? ఇన్ని జరుగుతుంటే దేశ సమస్యల మీద లేదు కానీ ఆయన అంట
విశ్వగురు అంట. వారి నాయనో ఆ బిరుదు పాపం గొప్ప వ్యక్తులకు ఉన్న ఈ బిరుదుని జాతిపిత అంటారా బాబు. నిన్ను జాతి ద్రోహని టైటిల్తో నేను సన్మానించాల మోదీని. రైట్. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? అధికారంలో లేకపోయినా కేసీఆర్ అడుగు బయట పెట్టకపోయినా 40% గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో 40% సర్పంచ్ అభ్యర్థులు గెలిపించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ అంటున్నాడు. సో ఏం చెప్తారు? మీరు అధికారంలో ఉండి 60-70%కే పరిమితం అయ్యారు. బాబు, అధికారమే పరమావధిగా బతికిన మీకు మాట్లాడడానికి ఎక్కడ నైతికత అర్హత ఉంది? మిమ్మల్ని ఆల్రెడీ మూల కూర్చోబెట్టేశారు నాయన. తప్పులు జరిగినాయి. ఇప్పటికన్నా జనాలు గెలిపించారు అంటే ఆ జనాలు ఏ ఉద్దేశంతో గెలిపించారన్నది నీకేమైనా తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు రేషన్ కార్డులు ఇచ్చావా? ఎన్ని సంవత్సరాలైంది? మీరు 10 సంవత్సరాలు ఉన్న ఒక పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చారా మీరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేలే చేశాం. కానీ తెలంగాణ తెచ్చింది మీ అయ్య తెచ్చాడా? ఎవరిచ్చారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకపోయిన ఉంటే మీ అయ్య మమ్మల్ని మోసం చేసి, జనాలను మోసం చేసి, పార్టీకి ద్రోహం చేసి మా పార్టీలో కలుపుతానని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి దళితులను మోసం చేసిన నీకు ఇంకా నాకు 40% మేము గెలిచాము కాబట్టి ఆ గెలిపి అనుకుంటున్నావు. అవి గొల్లిపకే కాదు. ఎందుకంటే నిజాయితీగా నిక్కచ్చిగా వేయవలసిన వాళ్ళు వేస్తారు. అది వేసిన ఆ 40% కూడా ఎలా వేయించుకున్నారో అనేది కనుక తీస్తే ఏ రకంగా ఆయనైతే ఓటును బాగా ఎలా కొనుక్కొని ఎలా మేనేజ్మెంట్ చేయాలనేది మీకు తెలిసినంత విద్య మాకు తెలీదు. కాబట్టి అవి కూడా ఆ రకంగానే గెలిచినవి ఉండొచ్చు తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినవి కావు అవి. అది నేను చెప్పేది. రైట్. ఇవాళ తెలంగాణ భవన్కు చాలా రోజుల తర్వాత కేసీఆర్ వచ్చిండు. ఇవాళ దిశానిర్దేశం చేస్తాడు. ఇక 2 ఏళ్ళు ఓపిక పట్టిండు. ఇప్పటి ఇక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా అధికార పార్టీని ప్రశ్నిస్తాడనేది ఒక చర్చ జరుగుతున్నది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ నాయకుల్లో. మీరు సిద్ధంగా ఉన్నారా తట్టుకోనికే కేసీఆర్ని? అబ్బా, మేము తట్టుకునేది ఏంది నాయన? ఆయన పెద్ద ఇది తెలంగాణకు వద్ద దేవుడా, లేకపోతే ఆయన ఉరగబెట్టింది ఏమైనా ఉందా? ఆయనకు భయపడాలంటే ముందు ఆయన ఇంట్లో ఆయన బిడ్డను కంట్రోల్ చేసుకోమను. ఆయన బిడ్డకు సమాధానం చెప్పుకోమను. ఆమె పంపకాలు, వాటాలు, ఆస్తుల గొడవలతోటే కదా నీ ఇంట్లోకించి బయటకు వచ్చింది. ముందు ఆమెను సమాధానపరచుకో ఫస్ట్. నీ ఇంట్లో ఏగలనడం అంటే ఉట్టికేగినట్టుంది నీ పరిస్థితి. ఆయన ఏదో చేసేస్తాడు. ఏం చేస్తావు? ఏమి చేయలేదు కాబట్టి, ఏమి చేసినా మోసమే చేసినావు కాబట్టి ధరణిలో పేదోడు ఉసులు పోసుకొని వాళ్ళ భూమిలో ఎన్ని తీసుకున్నావో వాటన్నీ కూడా చట్ట సవరణతో మళ్ళీ మాకు ఎంత ఇబ్బంది ఆ పేదవారికి అందించాలనుకుంటున్నామో, మీరు రాత్రి ఎన్ని జీవోలు ఇచ్చి ఎన్ని మోసాలు చేశారో, ఏ రకంగా ఎస్సీలను, దళితులను, బీసీలను, మహిళలను ఎన్ని రకాలుగా మోసం చేసి ఓటు బ్యాంకులుగా వాడుకున్నాడు. బుడుబుక్కలోడికి అంటే తెలంగాణలో ఒకటి ఉంటారు పిట్టలతోడ బుడుబుక్కలు ఏమైనా ఉంటారంటే రేపే ఎలక్షన్ కూడా వచ్చింది, రేపు కాగానే మీకు దళిత బంధు పడుతుంది అన్నాడు. ఒకటి పడ్డే ఫ్రీజ్ చేసి పెట్టేశాడు కదా. రైతు బంధు ఎంతమంది పడినాయి? ఈరోజు మేము 2 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడైనా లోకల్ బాడీస్లో వాళ్ళు ఊహించిన దానికంటే మేము ఎక్కువ వచ్చామా? అంటే ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది కదా. మేము చేసేది మంచి పనులేనే కదా. ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇస్తే మీకు మంట అయింది కదా. ఆడవాళ్ళకి మీలాగా మేము డబ్బులు ఇచ్చేసి ప్యాకెట్లు ఇచ్చేసుకొని గెలిపించలే కదా. సొంత ఆడబిడ్డకే న్యాయం చేయని వాళ్ళు మీరు ఇంకా జనాలకి ఏం చేస్తారన్నది అర్థమైపోయింది జనాలకి. అందుకనే పేద మహిళ ఈరోజు బస్సు ఎక్కిందంటే ఒక 10 రూపాయలు వెనుక పడ్డాయి. స్కూల్ పిల్లలు స్కూల్ పోతున్నారు. వ్యవసాయం ఏదైనా అమ్ముకోవడానికి వెళ్ళాలన్నా బిజినెస్ చేయాలన్నా బస్సును వాడుకుంటున్నారు. ఏ దానికైనా ఒక మహిళ ఇంటికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ మహిళ చుట్టే తిరుగుతాయి కాబట్టి దాన్ని సాల్వ్ చేయడం కోసం ఆ రోజు నుంచే రాజీవ్ గాంధీ గారు 33% రిజర్వేషన్ ఉండాలనేది చెప్పిన మహానుభావుడైన స్థానికంగా. అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు చాలా రోజుల తర్వాత. ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు. నీటి వాటాల మీద కావచ్చు, నీటి సమస్య మీద కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి తోడ్పాటుకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, అన్ని రకాలుగా దిశానిర్దేశం చేస్తానని అంటున్నారు. ఒక ధైర్యం వచ్చింది కేసీఆర్ వస్తే అనేది చర్చ జరుగుతున్నది. ఏం ప్రాబ్లం లేదా కాంగ్రెస్కి? మాకేం భయం అండి, వాళ్ళకే భయంలో ఉన్నారు. ఎందుకంటే కొడుకు మీద నమ్మకం లేదు. ఫెయిల్యూర్ కొడుకు అని అర్థమైపోయింది. ఎక్కడ ఫెయిల్ అయినట్టు? అవును, మరి ఆయనను ఎవరు యాక్సెప్ట్ చేశారు? మరి గెలిపించేది ఉండే కదా మొన్న ఆయనను ట్రబుల్ షూటర్ అనేమో హరీష్ రావుని లేపే కొడుకు ఈయన 2 ఏళ్ళు రాకపోయి మూలకు కూర్చుంటే ఫామ్ హౌస్కే పరిమితం అయిపోతే మరి కొడుకుని చేతి ఇన్ఛార్జీలు ఇచ్చే మొన్న జరిగిన ఎలక్షన్సే జూబ్లీస్ ఎలక్షన్సే చూసాం కదా.
మరి ఆయన అంత లెవెల్ ఉంటే మరి అంత గెలుపుకు అంత లెవెల్లో ఆయన ఉంటే నాయకత్వం ఉంటే ఆయన నాయకత్వం ఫెయిల్యూర్ అనే కదా. ఇద్దరిని చూసిండు, ఎవరితో కాదు. సరే ఆయనకున్న ఆరోగ్య సమస్యలు అనుకో, ఆయనకున్న టెన్షన్సే అనుకో, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. కానీ ఆయన ఏదో పెద్ద ఇప్పుడు ఏదో బిల్డప్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసి కేసీఆర్ లెవెల్లో ఏదో ఏమంటారు 6 ప్యాక్ లెవెల్లో వస్తే ఇక్కడ భయపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో మా రేవంత్ రెడ్డి కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా కార్యకర్తలు కానీ అస్సలు లెక్కబట్టే ప్రసక్తి ఉండదు. ఆయన పార్టీని కాపాడుకోవడం ఆయన రావాలి తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని దమ్ము రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము ఉందా నీకు? అసెంబ్లీలో 3 రోజులు కూడా నిర్వహించలేదు నీకు. అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పు, దమ్ము ధైర్యం ఉంటే. నీకోసం స్పెషల్గా పెడతానంటున్నాం కదా. తెలంగాణ భవన్ కాదు అసెంబ్లీకి రమ్మంటారు మీరు. మళ్ళీ నీ భవన్లో కూర్చొని నువ్వు ఏదో గొప్పలు మాట్లాడితే ఎవడు వింటాడు? నీ ఛానల్లో పెట్టుకోవాలి అంతే. తెలంగాణ నీ ఛానల్లో ఒకటి ఛానల్ పెట్టుకున్నావు కదా, ఆ ఛానల్ పెట్టుకోవాలి, ఆ వార్తా పేపర్లు రాసుకోవాలి. ఎవడొస్తాడు? అదే నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలంటే నిజంగా నువ్వు ఏ తప్పు చేయని నిక్కాసైన మనిషివి అయితే కేసీఆర్ అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీకి వచ్చి సమాధానాలు అన్ని శాఖల అవినీతి మేమిచ్చినాయి కాదు, కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని దాని సమాధానం చెప్పమంటే రేవంత్ రెడ్డి ఇచ్చింది కాదు, లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కావు. అవి కాగ్ రిపోర్ట్ అనేది కాగ్ రిపోర్ట్ అంటే అందరికీ తెలుసు. అందులో ఏదైతే ఉంది, ఏ శాఖ పరంగా ఎన్ని డబ్బులు డైవర్షన్ అయినాయి, ఎన్ని మోసాలు జరిగినాయి, ఎన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంత నష్టం జరిగింది, దానికి ఎలా అనుమతులు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి, అట్లాగే ఏ రకంగా ఎలక్షన్స్ నిర్వహించారు, ప్రతి దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేసినవి డబ్బులన్నీ ప్రజల డబ్బుని ఏ రకంగా దోచుకున్నారన్న దానికి కాగ్ రిపోర్ట్కి సమాధానం ఇవ్వమనండి. మేము ఎట్లాగో దానికి సమాధానం చేయడానికి రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు నీకు పోటీ ఎవరు లేరు అనుకొని వీరవీగిన నువ్వు ఈ 10 సంవత్సరాలు తెలంగాణలో ఒక్క నోటిఫికేషన్ వేసావా? ఇప్పుడు మీరు ఆ ఇంటర్మీడియట్ పిల్లల బోర్డు అప్పటి నుంచి కూడా పేపర్ లీకేజీలు చేసావురా బాబు. ఎంతమంది ఉసురు తీసుకున్నావు? ఎంతమంది చచ్చిపోయారు పిల్లలు? ఎంతమంది నిరుద్యోగ బిడ్డలు? ఎందుకు మరి ఓయూకి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? రేవంత్ రెడ్డి వెళ్ళి చూపించాడు. ఇచ్చాడా లేదా? 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చాడా లేదా? మరి 1000 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఆ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి కోసం నీలాగా ఎక్కడ చూస్తే అక్కడ కబ్జాలు చేయాలా, ఆ భూములు కబ్జాలు చేయాలా అనేది నువ్వు కానీ నీ ఫ్యామిలీ కానీ చేసినంత లేదు కదా మాకు. దోచుకునేది కాంగ్రెస్ పార్టీ లెవెల్లో ఉన్న నాయకత్వం సాక్రిఫైస్ చేసి నేచర్ ఉంటారు కార్యకర్తల దగ్గర నుంచి. అంతేగాని మీలాగా పవర్ ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా జనాలను చేసేయాలనేది నీకు తెలిసిన విద్యకు నువ్వేమన్నా ఒక ఇన్స్టిట్యూషన్కు ఓపెన్ చేయనైనా ఎట్లా అబద్ధాలు చెప్పాలా? నిన్ను మించిన పేటెంట్ రైటింగ్కి ఎవరికి కేసీఆర్కి ఇచ్చినంత అంత మంచి అబద్ధాలు చెప్తాడు. కవిత గురించి ఏం చెప్తారు? సీఎం అయితే ఏదో ఒక రోజు అందరి బండారం బయట పెడతా అంటున్నది. అదే పార్టీ, సొంత పార్టీ హరీష్ రావు మీద కావచ్చు, మాధవరం కృష్ణరావు మీద కావచ్చు, ఇట్లా చాలామంది మీద కామెంట్ చేసింది. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి కూడా ఇంటర్నల్ కేటీఆర్తో లింకప్ ఉంది, ఆయన డేటా కూడా బయట పెడతాను కామెంట్ చేసింది. ఏం చెప్తారు? కవిత సంగతి అయితే అసలు నిజంగా నేను అనట్లేదు కానీ జనాలు అంటున్నారు. మరి ఎవరో అవసరం లేదు వాళ్ళ పార్టీ నాశనం చేయడానికి, ఈవెనే చాలు అందరు గుట్లు. మాకేం పని కూడా లేకుండా చేసింది ఒక రకంగా అయితే కవిత. ఎందుకంటే మాకు ప్రతిపక్షంగా మాట్లాడితే మీరు ఇది చెప్తున్నారు అది చెప్తున్నారు అంటే, సొంత నీ బిడ్డ, నీ రక్తం పంచుకున్న బిడ్డని మా అయ్య ఇట్లా, మా అయ్య ఉన్నప్పుడు గిట్లా జరిగింది, మా అయ్య ఉన్నప్పుడు ఇట్లా రాత్రి జీవోలు వచ్చినాయి, మా అయ్య ఉన్నప్పుడు ఎన్ని తప్పులు జరిగినాయి అని ఆమె మాట్లాడుతున్న దానికి మరి తండ్రిగా సమాధానం చెప్తాడో లేకపోతే తెలంగాణ నాయకుడిగా సమాధానం చెప్తాడో ముందు ఆమెకు సమాధానం చెప్పుకోమని, తర్వాత మా దగ్గర రమ్మను. అందులో కేటీఆర్ ఈ పాత్ర ఏంటి, హరీష్ రావు పాత్ర ఏంటి, ఎన్ని రకాలుగా తప్పులు జరిగినాయి అనేది ఆమె తిరుగుతుంది కదా. సరే ఆమె అత్యాశకు నేను చెప్పలేను కానీ ఆమె ముఖ్యమంత్రి అయితే ఏమ్మా నువ్వు తప్ప ఇంకోరు లేరా? ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు డిక్లేర్ చేసుకున్న వాళ్ళందరూ చాలా మంది పోయినరు చరిత్రలో. కొత్త రాజకీయాలలో పార్టీలు పెట్టుకొని ఉన్న వాళ్ళంతా వాళ్ళ నోరు మూసుకొని గమ్ముని వెనక్కి వెళ్ళిపోయారు. చూడలేదా తల్లి నువ్వు? ఆడబిడ్డను అన్యాయం జరిగింది. మరి అప్పుడు అంతమంది ఆడబిడ్డల విషయంలో ఒక మంత్రి పదవులు ఇవ్వకుండా, అక్కడ అమరవీరుల ఫ్యామిలీలకు కనీసం పట్టించుకోకుండా ఏ రోజన్నా పరామర్శించావా తల్లి? బంగారు తల్లిలాగా ఇప్పుడు వచ్చి అయ్య పెట్టింది అన్నీ చూసుకొని మంచిగా సంపాదించుకొని తీహారు జరిగిపోయిన గణితమ్మ నీది మామూలు దాని కాదు. ఆహాహా, నువ్వేదో తీహారు జరిగిపోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతారని ఎవడన్నా ఎదవ అంటే ఆ ఎదవ మాటలు పట్టుకొని నువ్వన్నావంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అని ప్రజాబాట అని ప్రజలకు పోతున్నది కదా, చాలా మార్పు వచ్చినట్టు కనబడతా ఉంది. డ్రెస్సింగ్ సెన్స్లో కావచ్చు, ఆమె నడవడికలో కావచ్చు, ఏదైతే ప్రజల్లోకి పోవాలనేటువంటి సామాజిక తెలంగాణ అనేటువంటి అంశం కావచ్చు, చాలా మార్పు కనబడుతుంది కదా కవితలో. అంటే నటించేవాళ్ళు వీళ్ళంతా ఫ్యామిలీ. పేటెంట్ రైట్ ఉంది వీళ్ళకందరికీ.
ఇప్పుడు మోదీకి ధీటుగా కాంపిటీషన్గా అనమాట. అంటే ఇట్లయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఇట్లా కొప్పేసుకొని చీర కట్టుకొని నేను జయలలిత లాగుంటా, నేను మాట్లాడుతుంటే నేను ముఖ్యమంత్రి అయిపోతా. అమ్మ తల్లి ఈడ ముఖ్యమంత్రులు కావాలని పాదయాత్ర చేసి గెలిచిన వాళ్ళనే మూలకు కూసబెట్టిరు. అర్థమవుతుందా? నీ మాటలు నమ్మి నీకెవరనే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను మరి వాళ్ళు ఏ టైప్లో వస్తున్నారో వాళ్ళ పాపం ఎందుకు వచ్చి నీ వెనకాల తిరుగుతున్నారో ఒక్క ఇంపార్టెంట్ లీడర్ ఉన్నారా చెప్పమనండి అక్కడ. ఒక్కరైనా కనపడుతున్నారా నీకు? పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అంటే ఏంటిది? నీకు ఆశ ఉండడంలో తప్పులేదమ్మా. ఆడబిడ్డగా నేను కూడా అనుకుంటా రావాలి, అన్ని రంగాలు ముందుకుండాలి, నేను కూడా ఒక ఆడబిడ్డల పక్షపాతిని ఉండాలనుకుంటాను. కానీ అత్యాశ బాగుండదు. ఎందుకంటే ఎంతవరకు మన లిమిట్స్ ఉంటాయి. అవన్నీ ఈ ప్రజాస్వామ్యంలో తెలంగాణ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ప్రేమ అంతనే, అభిమానం అంతనే, కోపం అంతనే. ఇప్పుడు నువ్వు మొన్నటిదాకా అష్ట పాపాలు చేసి ఇప్పుడు వచ్చి జనాలకు వెళ్ళిపోయి అయ్యో నాకు అప్పుడు తెలియలేదండి ఇప్పుడే తెలిసిన ఇవన్నీ అంటే వినేవాళ్ళు ఎవరూ లేరమ్మా. నువ్వంత తెలివి అనుకుంటే నీ తెలివి నీ దగ్గరే పెట్టుకో, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. ఆ కుటుంబాన్ని నా బిడ్డలు చదవలేదు ఎగ్జామ్ కోసం నేను పక్కన ఉండాలన్నా మరి ఇప్పుడు ఎక్కడ పోయిందమ్మా కుటుంబ బాధ్యత తల్లి? రోజు తిరుగుతున్నావు, ఇల్లు ఎవరు చూసుకుంటారు? నీ పిల్లలు ఏమైనరు? నీ పిల్లల క్యారెక్టర్ ఏంది? వాళ్ళ లైఫ్ ఏంది? ముందు గది చూసుకో తల్లి. అయ్యతో కొట్లాడేది ఇంట్లో కొట్లాడేది ఉండే నువ్వు బజార్కి పడిపోయినావు. పాపం వాళ్ళని ప్రశాంతంగా కూడా ఇస్తలేవు, నువ్వు ఉండలేవు. ఇప్పుడు కేసీఆర్ ఎటు మాట్లాడాలన్నా పెద్ద పంచాయతీ పెట్టింది ఈమె. ఇప్పుడు కొడుకు సైడ్ ఉండాలనేది ఎవరైనా తండ్రులు కొడుకే కావాలనుకుంటారు. సరే బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కానీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలన్న మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి మీ డాడీతోటి డైరెక్ట్ అడగరాదు, నాయన నేను నీ దగ్గరకు వస్తా, నీ దగ్గరనే ఉంటా, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యని అడుగుపోయి ఇంటికి పోయి. నీకు ఇంట్లోకి రానీకే ఎంట్రీ లేదు కదా. నువ్వు తండ్రి పార్టీనే నష్టం చేయడానికి ఉన్నావు. తండ్రి పెట్టిన భిక్షతోటి ఎంపీ అయినావు, తండ్రి పక్కనే పేరు చెప్పుకొనే బతికినావు. ఇవాళ ఆ ఇంటి పరువుని తీయడానికి ఆడబిడ్డలంటే పెట్టినా పెట్టకపోయినా కడప దండం పెట్టి మా ఇల్లు చల్లగుండానని పోయేవాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలమ్మ. అసలు సిసలైనవడం. నువ్వు పెట్టిన రాఖీ కడితే కూడా ఒక్కొక్కరు అన్నదమ్ముల దగ్గర రూపాయి కూడా ఉండదు. ఒక జాకెట్ బట్ట పెట్టేంత ఇది కూడా ఉండరు. పేద తమ్ముళ్ళు అన్నదమ్ములు ఉంటారు. అయినా ఆడబిడ్డలం ఆ రోజు ఖచ్చితంగా ఎందుకు పోతాం మేము? మా అన్న మా రక్త సంబంధం, మాకు పెట్టినా పెట్టకున్నా ఈ ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు ఉండాలని ఆశీర్వదించి ఆ కడపను మొక్కి వస్తారు ఆడబిడ్డలు. నువ్వేమో ఆ ఇంటినే నాశనం చేయడానికి ఉన్నావు. ఇంకా నువ్వు ఆ ఇంటిలో ఉన్న బండారాన్ని బయట పెట్టి నువ్వు ఎవరికి మంచి చేస్తున్నావు ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో తల్లి. నువ్వేమైనా పంచాది ఉందంటే మీ ఇంట్లో తెరుచుకోండి. అది నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలేక ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా? జనాలు నీ రోడ్ల మీద పోతుంటే అడిగేటోళ్ళు ఉంటారు, సమాధానం చెప్పుకుంటూ పోవాలను. కాబట్టి అంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడు ఆమెకి ఏమీ కనబడలేదు, కళ్ళు కనబడలేదు, మనిషి కనబడలేదు, అయ్యే దగ్గర పోయి అంత టైము దొరకలేదు ఆమెకి. కానీ తిహార్ జైలుకు నన్ను ఎవ్వరు పలకలేరు, తప్పది. నేను నిన్ననే క్లిప్పింగ్స్ చూసా. హరీష్ రావు పోయిండు, పాపం కేటీఆర్ పోయిండు, అందరు పోయినరు, మంత్రులందరూ పోయినరు. కానీ వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. ఎవ్వరు రాలేదు. నాకు ఎందుకు వస్తారు? నువ్వు చేసింది మంచి పనా? నువ్వు చేసింది తప్పు పని. అది వాళ్ళ పరువు తీసిన ఆడపిల్లవై. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ఆడబిడ్డలు చాలా పరువుతో ఉన్నవాళ్ళు ఉంటారమ్మా తల్లి. ఒక్కసారి నిర్లక్ష్యంగా ఎవరైనా అన్నదమ్ములు చూస్తే ఆ ఇంటి ముఖం చూడరు. కానీ ఆ నిర్లక్ష్యం నీకు అప్పుడు కనపడలేదు. ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి అయిన ఆశతో వస్తున్నావు తప్ప నువ్వు ప్రజల సేవ కోసం వస్తలేదని ప్రజలు గమనించమంటున్నా నేను. ఫైనల్గా ఏం చెప్తారు? కేసీఆర్ రీఎంట్రీ తోటి ఏమైనా పెను మార్పులు ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ఇంకా దానం కావచ్చు, కడియం సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వీటన్నిటిలో ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా కేసీఆర్ది? రాజకీయంలో అంటే అవకాశవాద రాజకీయవాదులకే ఇప్పుడు లైఫ్ నాన్న. జంపు జలానిలకే లైఫ్, చీటింగ్ చెప్పేటోళ్ళకే లైఫ్, అబద్ధాలు చెప్పేటోళ్ళకే లైఫ్. కొనుక్కోవడం అంటే ఒక ప్రాజెక్ట్ లాగా వస్తున్నారు, పైసా పీకో పవర్ లేలో అన్నట్టు అయిపోయింది. రాజకీయ వ్యవస్థనే చండాలం అయిపోయింది. ఎవడు ఏ పార్టీలో ఉంటాడో ఎవడు ఎక్కడ పోతాడో తెలియదు. రైట్, నన్ను అడగొచ్చు ఎవడన్నా మళ్ళీ పనికి మాలోడు, వాడికి చెప్పే సమాధానం నేను ఒకటి. నేనే చెప్తున్నా, పార్టీలు మారాను కానీ ఎవరిని అబ్బ సొత్తు కోసం నేను పోలేదు. ఎవరినైనా పొయ్యి ముష్టిగా నాకు పవర్ ఇవ్వమని అడగలేదు, పదవి ఇవ్వమని అడగలేదు. నేనే కనుక పొయ్యి ఉంటే ఈరోజు నేను సెంట్రల్ మినిస్టర్ని అయ్యేదాన్ని. ఎప్పుడు అధికారం లేని పార్టీలకు పోతా, అపోజిషన్ పార్టీలకు పోతా. నేను పోయినాక అధికారాలు వస్తాయి. అది చూడు, ఇది కాంగ్రెస్లో కూడా అలాగే జరిగింది, బీజేపీలో అలాగే జరిగింది. కానీ ఏదైనా కూడా ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు వాయిస్ లేపడానికి అవకాశం ఉంటుంది. పవర్ తీసుకొని ఏదో వాళ్ళు ఇచ్చిన ముష్టి పోస్ట్ తీసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ పోస్టుల వల్ల అధికారాన్ని కోల్పోతాం మనం. అందుకే నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా మా పార్టీలో కూడా, నాకేం చైర్మన్ గీర్మన్లు వద్దు అంటున్నా. నేను పార్టీకి సేవ చేస్తాను.
ఒక ఆడబిడ్డగా ఈ దేశంలో ఒక దళిత బిడ్డగా అసలు మాదిగ బిడ్డగా మాకు అవకాశం ఇప్పటివరకు ఏఐసిసిలో రాలేదు. పార్టీలో సర్వీస్ చేస్తా అంటున్నా తప్ప పైసలు సంపాదించే పోస్టులు నాకు వద్దు అంటున్నా. అది మా పార్టీ లెవెల్లో నా రిక్వెస్ట్, అదే ఇంటర్నల్ అది. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ వస్తే ఏదో జరిగిపోతుంది ఇదో జరిగిపోతుంది అంటే ఏం జరిగింది? ఫామ్ హౌస్లు ఉంటే ఏం జరగదు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత నువ్వు రెస్ట్ తీసుకొని వస్తే నీ ఆరోగ్య సూత్రాలు నువ్వు బాగలేదు కాబట్టి రెస్ట్ తీసుకున్నావు అని మేము అనుకున్నాం కాబట్టి అందరూ అనుకున్నారు పాపం పెద్ద ఆయన కదా కొంచెం బాధపడుతున్నాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయేమో అని. అట్లా మాకు కొంచెం పెద్ద ఆయన కాబట్టి రెస్పెక్ట్ ఉంటుంది ఎవరికైనా కూడా. కానీ మీరు ఇప్పుడు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ కోసం ఏదో అయిపోతుంది అంటున్నారు. ఇంతకుముందు నేను అన్నట్టు దమ్ముంటే అసెంబ్లీకి రా, ప్రతి దానికి సమాధానం చెప్పు. నీకెవ్వరు అవసరం లేదు, ఏ మంత్రులు కూడా సమాధానం చెప్పడానికి అవసరమే లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడే చాలు, నీకు అన్ని రకాలుగా సమాధానాలు ఇస్తాము. ఇక ముందు కూడా కాంగ్రెస్ జోలికి వస్తే ఇంకొక పిచ్చి పిచ్చి వాగుతున్నాడు రేవంత్ రెడ్డి గారట. ఈ అమ్మాయిని కవితను ఎంకరేజ్ చేస్తున్నాడట. మాకేం కర్మ పట్టిందండి? అధికారంలో మేము ఉన్నాం, ఎవరి ఎంకరేజ్మెంట్ అవసరం లేదు, ఎవడు మాకు అవసరం లేదు. పోతే పార్టీల స్పీకర్ గారి నిర్ణయం మీద వాళ్ళు ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి వేరే పార్టీలో పోయిన వాళ్ళు కానీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. సరే, స్పీకర్ దృష్టికి ఒక నిర్ణయం వచ్చింది, చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏదొచ్చినా ఎలక్షన్లకి రెడీ, ప్రజా తీర్పుకు రెడీ. మేము భయపడిపోయేదే లేదు, అది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఇది భయపడేది లేదు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఎన్నికలు వచ్చినా ప్రజాక్షేత్రంలో ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే చాలు సమాధానం చెప్పడానికంటూ మాజీ మంత్రి పుష్పలీల ఇక చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. కేసీఆర్ మరి ఏం మాట్లాడబోతున్నాడు? కేసీఆర్ ఇప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలు యాక్టివ్ ఉండడానికి ఒక చర్చ జరుగుతున్నది. ఎంత మేరకు అది వాస్తవం అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా అధికార పక్షము ప్రతిపక్షం మధ్య మాత్రం మాటల యుద్ధం కనిపిస్తుంది. రేపు మరింత వేడిగా రాజకీయాలు తెలంగాణలో కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.